ఎమ్మెల్సీ తోట వ్యాఖ్యలపై కథం తొక్కిన కాపు నేతలు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గ కాపు కళ్యాణ మండపం నిర్మాణం విషయమై చర్చిద్దామంటూ ఇటీవల కాపు నాయకులందరినీ స్థానిక అరిగెల కాపు కళ్యాణ మండపం నందు సమావేశపరిచిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు సమావేశంలో కళ్యాణ మండపం గురించే చర్చించడం జరిగినప్పటికీ చివరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మటుకు ఆయన హద్దులు దాటారు. మీడియా సమావేశంలో మొదట తన కోసం వచ్చిన కాపు నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆపై తోట త్రిమూర్తులు మంత్రి సుభాష్ పై ఇష్టారాజ్యంగా విమర్శనాస్త్రాలు సందర్శించారు. నేలవిడిచి సాము చేశారు. తన కళ్ళ ముందే తన అభిమాన నాయకుడిని విమర్శించడం చూసి వీరంతా నివ్వెరపోయారు. కాపు పెద్దలంతా తెలుసుకునేలోపు మీడియా సమావేశం కాస్త పూర్తయిపోయింది. క్షణాల్లోనే కాపు జాతికి ఎంత నష్టం జరగాలో అంతా నష్టం జరిగింది. ఈ అనూహ్య పరిణామాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ అభిమానులుగా ఉన్న కాపు నాయకులంతా జీర్ణించుకోలేకపోయారు. మీరంతా మరునాడు మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్సీ తోట తన ముఖ్య అనుచరులతో కళ్యాణ మండపానికి తాళం వేయించడం చెప్పుకోదగ్గ పరిణామం. అందుకు బిత్తరపోయిన కాపు నాయకులంతా మెయిన్ రోడ్డుపైన సమావేశం ఏర్పాటు చేసి తోట త్రిమూర్తులు తీరును వారంతా మృదువుగానే ఎండగట్టారు. సమావేశంలో నియోజకవర్గ కూటమి పార్టీ కాపు నాయకులంతా పాల్గొన్నారు. 30 సంవత్సరాలు అవుతుంది అది. అయితే ఆయనకి ఇచ్చిన బాధ్యతని ఆయన ఇప్పటికీ అంటే దగ్గర సుమారు 30 సంవత్సరాలకి ఆయనకి అవకాశం వచ్చింది. ఆయన మీ అందరికీ తెలుసు 30 సంవత్సరాల్లో 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఆయన ఒక ఎమ్మెల్యే కింద చేశారు మన నియోజకవర్గంలో. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు మనకి చేసుకుంటూ వస్తున్నారు. ఆయన దాన్ని మన రామచంద్ర నియోజకవర్గంలో కొంతమంది పెద్దలందరూ మీరు రండి, మీరు వస్తే దీని సాధక బాధకాలన్నీ చెప్పి మనం చర్చిద్దామని చెబితే కూటమికి సంబంధించిన మన కాపులకు పెద్దలు కొంతమందికి ఆయన ఇన్విటేషన్ ఇస్తే ఇది కాపులకి సంబంధించిన వ్యక్తిగత విషయం కదా, కులానికి సంబంధించిన విషయం కదా అని చెప్పేసి మన కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు నిన్నటి దినం మన కాపు కళ్యాణ మండపంలో జరిగిన మీటింగ్కి మేము అందరం అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అటెండ్ అయిన దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కళ్యాణ మండపం మన అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దానికి మనందరం కూడా పాజిటివ్గా స్పందించాలని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా మీటింగ్ వేసుకుని దానికి పాజిటివ్గా మనం వెళ్ళాలి, ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే ఆలోచనతో మేము అందరం దానికి కోఆపరేట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. దీన్ని నిన్న జరిగిన మీటింగ్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన సాధక బాధకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము అందరూ విని రాజకీయ పరంగా ఆయన ఏదైనా మాట్లాడినప్పటికీ కూడా దానికి మీ అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా ఈ దీంట్లో జరిగిన ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని క్లారిటీస్ మిస్ అవుతున్నాయి. చాలామంది నాయకులు మాకు అంటే ఆ రోజు వెళ్ళిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు తిరుమూర్తులు గారు వెంట నడుస్తున్నారా, మీరు వైసీపీ వెనకాల నడడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది కొంతమంది సందిగ్ధత ఏర్పడింది. ఆ సందిగ్ధత మీకు ఎందుకు వచ్చింది అని అడిగితే వాళ్ళు త్రిమూర్తి గారు ఇచ్చిన మీడియాలో ఆయన చెప్పిన మేరకు కాపు సోదరులందరూ వచ్చారు అని చెప్పిన ఆయన మాటని వీళ్ళందరూ కూడా వేరే అర్థంగా చేసుకుని ఆయన మాటల్లో కూడా కొంచెం యాంబిగ్విటీ ఉండటం వల్ల అంటే ఆయన క్లారిటీగా చెప్పాలి అక్కడ ఏమని కాపు కళ్యాణ మండపం నిమిత్తం నేను పిలిస్తే వచ్చిన నాయకులకి నేను కృతజ్ఞతలు చెప్తాను. పోలిశెట్టి చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ఎదుట ఉన్నటువంటి కాపు నాయకులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. 19లో ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమూర్తి గారి దగ్గర ఫోన్ వచ్చింది నాకు, ఇలాగ కళ్యాణ మండపం గురించి మీటింగ్ పెడుతున్నామండి మీరు రండి అనేసి. స్వయంగా ఆయనే పిలవడం జరిగింది. ఇది కాపులకు సంబంధించిన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇది కాపులకు సంబంధించిన విషయం కాబట్టి మన పార్టీ దృష్టిలో పెట్టుకోకుండా మనం వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నాకైతే ఆరోగ్యం ఆ వంకర మానేసినట్టు ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మీటింగ్కి వచ్చాను. సరే ఏ రకంగా ఆయన ఎన్ని తప్పులు చేసినా ఎంతకాలం 30 సంవత్సరాలు పూర్తి చేయకపోయినా మొదలెట్టకపోయినా ఈవేళ దాని గురించి పిలిచారు కాబట్టి మనం అంతా సహకారం ఇద్దామన్న ఆలోచనతో అందరూ అక్కడికి వచ్చారు తప్ప రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నడుపుతారన్నది బట్టి భ్రమ మాత్రమేది. ఇటువంటి మీటింగులు పిలిచి మమ్మల్ని తప్పుదో పట్టించి మరి ఈ రకమైన రాజకీయం చేయడం అంటే ఆయన స్థాయికి 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచినటువంటి ఆయన స్థాయికి అయితే తగది. ఈ విషయంలో మేము అందరం కూడా ఆయన పోకడను ఖండిస్తూ ఉన్నాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రశేఖర్ గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నా పేరు నారపరెడ్డి బలరాం. నేను ఇదే కాపు సంఘం
ఈ కాపు కళ్యాణ మండపం నిర్మాణంలో 1994 నుంచి కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి ఆ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. సుమారు 8 సంవత్సరాలు రామచంద్రపురం పట్టణంలో కాపు సంఘం ప్రెసిడెంట్గా కూడా చేశాను. మరి అలాంటి టైంలో 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్న తర్వాత ఒకరోజు నా సోదరులు కంచుమతి బాబురావు గారు, కవల్ నానాజీ గారు మా ఇంటికి వచ్చి, ఏమంటే మీరు మంచి వ్యక్తి, ఎందుకంటే నేను ఇంచుమించు ఒక 8 ఎలక్షన్లు చేసి ఉంటాను, అయినప్పటికీ కూడా మీరు ఇలా కూర్చోవడం బాగాలేదు, మీరు రండి మన అందరం కలిపి సుభాష్ గారికి మనం తెలుగుదేశంలో జాయిన్ అయ్యి మీరు చేద్దరు కానీ అంటే, అప్పుడు నేను బయటకు వచ్చి సుభాష్ గారికి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి సుభాష్ గారి విజయానికి కృషి చేసిన వాళ్ళలో వయసు పెద్ద అయినప్పటికీ 60 దాటి వండి టెండలో ఆయన కూడా తిరుగుతూ ప్రచార కార్యక్రమంలో పాల్గొని, ప్రచార కార్యక్రమంలో కూడా 28 వార్డులు ఎలాగెళ్లాలో, ఏ రూట్ వెళ్తే ఏ ఎండకు వస్తామో నాకు తెలుసు కాబట్టి నేను దగ్గరుండి ఆ ప్రచార రథంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాంటిది నన్ను ఆ యొక్క గుర్తింపు గుర్తించి 25 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉన్నా కూడా కనీసం ఒక నామినేటెడ్ పదవి కానీ ఏ పదవి పొందలేని వ్యక్తిని నన్ను గుర్తించి మన సుభాష్ గారు నాకు ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చారు. మరి అలాంటి నన్ను గుర్తించి ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత మరి నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏమని చెప్పారంటే, ద్రాక్షారామ కాపు కళ్యాణ మండపం గురించి మీటింగు అందరం రావాలని చెప్పారు. మొత్తం అందరం వెళ్ళాం, కూటమి నాయకులేటి పెద్దలేటి మొత్తం మీరు కూడా చాలా మంది అందరూ వచ్చారు. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత బాబురావుకి మైక్ ఇవ్వలేదు, అన్నీ అయినాయి. అందరం కలిపి మీటింగ్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాం.